విచిత్రమైన విషయం ఏంటంటే, నేను నేర్చుకున్న జీవన సంస్కారంలో మీరు నన్ను అడిగారు ఏం చెప్పగలరంటే, దీన్ని మళ్ళీ మీకు చెప్తాను. చెప్పండి. చాలా కాలం క్రితం చెప్పాను ఈ మాట. హైందవ ధర్మంలో వివాహం అనేది ఒక అద్భుతమైన బంధం. ప్రకృతి స్వయంగా కోరుకునే ఒక తోడుని, ప్రకృతి స్వయంగా తోడుకునే ఒక తోడుని, స్త్రీ పురుషుడిని, పురుషుడు స్త్రీని ఒక విచ్చలివిడిగా జంతువు రూపంలో ఇది మానవుడు బతకకూడదని సనాతన ధర్మము, వేదము దాన్ని ఒక అద్భుతమైన స్త్రీ పురుషుల సంయోగం కింద, ప్రకృతి అవసరం కింద ఒక నెక్స్ట్ తరం అంటే ఇంకొక తరం అక్కడి నుంచి తయారవ్వాలి, అది పవిత్రమైన బంధం కింద ఏర్పడితేనే పవిత్రమైన తరం తయారవుతుంది అనే ఒక చక్కటి ఆలోచనతోటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల్లా కలిసి ఉండి వినాయక సుబ్రహ్మణ్య స్వామి లాంటి చక్కటి బిడ్డలను ఈ భూమి మీద ఈ జగత్తుకి ఇవ్వాలని కోరుకుంటూ వివాహం అనే ఒక వేదోక్తమైన ఒక బంధాన్ని తయారు చేశారమ్మా. అటువంటి బంధంలో మీరు ఏం పట్టు చీరలు ఎక్కడైనా కట్టుకోండి, కానీ తలంబ్రాలప్పుడు మాత్రము మగ్గం మీద నేసిన చక్కటి కాటన్ సహజమైన ఆ పత్తితో తయారైన తెల్లటి చీర, మగ్గం మీద నుంచి వచ్చిన చీరనే కొనుక్కోవాలి. దాన్ని మళ్ళీ పసుపులో మనకి అది రకరకాల ప్రాంతాలకు రకరకాల, కొంతమందికి పసుపులో తడిపే ఆనవాయితీ ఉంది, కొంతమందికి పసుపులో తడిపే ఆనవాయితీ లేదు. కానీ వాళ్ళ ఆనవాయితీని పాటిస్తూ ఆ రోజు ఆ తలంబ్రాల చీర మీద వివాహము సంపూర్ణం చేసుకొని మంగళసూత్ర ధారణ చేయించుకొని ఎంతల్లి చిలకా గోరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో తలంబరాలతో ఆడుకుంటూ, బంతితో ఆడుకుంటూ, ఉంగరాలతో ఆడుకుంటూ, బొమ్మలను వేసి ఉయ్యాలతో ఆడుకుంటూ ఒక పరివారంలోని అన్ని భాగాలను ఆ రోజు ముద్దు ముచ్చట్లను తీర్చిన అద్భుతమైన ఆ తలంబరాలు చీరని సంవత్సరం అయ్యే లోపల పుట్టిన పసిబిడ్డ నడుము కింద లంగోటి కింద ఆ దంపతుల ప్రేమ రూపంగా వచ్చిన ఆ బిడ్డ కిందకి అంతే శుభప్రదమైన బట్ట కింద వెళ్ళాలని చెప్పిన నా మాటని ఒక మహా తల్లి తలంబరాలు చీర ఈవిడికి డైపరట అని వేసింది. అంటే ఒక్కొక్కసారి ఈ వింటే కూడా ఎంత వద్దులే పోనీలే అనుకున్నా అసహ్యం వేస్తూ ఉంటుంది. సరే, ఏదో మగపిల్లలు ఏదో కుర్రకారు నోటుకొచ్చినట్టు కమెంట్లు పెడుతున్నారు అంటే వేరే విషయం. ఆడపిల్లలకి ఏమిటమ్మా, స్త్రీలు కూడా ఒక స్త్రీ వచ్చారు, ఆవిడ మనకి కొన్ని మాటలు, మంచి మాటలు నేర్పిస్తున్నారు. ఆవిడ చెప్పే మాటలు సత్యాసత్యాలు, నిజానిజాలు, ధర్మాధర్మాలు ఎంత ఉంది అని కనుక ఆలోచించుకోకుండా జీవితం అంతా నేను ఒక కమెంట్ పాస్ చేసేస్తే ఇది పబ్లిసిటీని నాకు ఇస్తుంది అని అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. మూర్ఖత్వం ఒకటి, కానీ వీటిలన్నిటికీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏముంది తెలుసా తల్లి, వీటిలన్నిటికీ ఒకరోజు సమాధానం వాళ్ళు ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఇప్పుడు ఈ కాలం పిల్లలు హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు, జుట్టు వదులుకుంటారు, కానీ గుళ్ళకు వెళ్ళినప్పుడు జుట్టులు వదులుకోకండి తల్లి. యోగులు, సన్యాసులు, మహానుభావుల దగ్గర వెళ్ళినప్పుడు జుట్టు వదులుకోకండి తల్లి. ఇంట్లో పండగ చక్కగా ఒక పూజా పునస్కారం, నోము, వ్రతము ఉంటుంది, అక్కడ వదులుకోకండి తల్లి. వారానికి 1-2 సార్లైనా కనీసం ఒక లంగా ఓణి వేసుకొని ప్రయత్నం చేసి సాంప్రదాయాన్ని బతికి ఉంచండి తల్లి. ఇంతే చెప్పాను కానీ నేను దానికి మీరు ఇష్టం వచ్చిన అర్థాలు, నానార్థాలు, పెడార్థాలు వేసేసుకుంటే సాంప్రదాయాన్ని నిర్భయంగా చెప్పగలిగేది ఎవరు ఇంకా? మరి అసలు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించండి అని చెప్తే దాంట్లో తప్పు కానీ వెతుకుతున్నారంటే, వాళ్ళు తప్పును తీస్తున్నారంటే వాళ్ళు ఎంత మూర్ఖులు. ఇప్పుడు కాలేజీకి వెళ్తారు నాన్న, స్కూళ్ళకి వెళ్తాము, కాలేజీకి వెళ్తాము చదువుకోవడానికి, విద్యాలయం కదా అది. ఈ రోజు ఇంగ్లీష్ వాడు వచ్చి స్కూలు గీలు కాలేజ్ అనొచ్చు. ఇప్పుడు తెలుగు భాషలో, హిందీ భాషలో, సంస్కృత భాషలో విద్యాలయము అంటే విద్యను నేర్పించే ఆలయం. అటువంటి చోట జుట్లు విరబోసుకొని వెళ్ళారనుకోండి అమ్మా పిల్లలు, ఏమిటి మగపిల్లలు పెద్ద పెద్ద క్రాఫ్ట్లు వేసుకొని అలా ఇలా పడుతూ ఇలా ఎగురేసుకుంటూ వెళ్ళారు అనుకుందాం. ఇక చదువు మీద మీకు ధ్యాస ఎక్కడుంటుందమ్మా? ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఒకరిని ఒకరు ఆకర్షించుకోవడానికి కాకుండా చదువుకోవడానికి వెళ్ళారనుకోండి,
చదువు వెంటబడుతుంది, చదువు మీద మనకి ధ్యాస ఉంటుంది. అవును. ఒకళ్ళు ఆకర్షించుకోవడానికి ఆ కాలేజు ప్రాంతంలోకి తిరిగారనుకోండి, ఉమ్. చదువు ఎక్కడొస్తుందమ్మా? చిన్న వయసు కదా పిల్లలది, వాళ్ళ వయసు చిన్నది, అవును. ఆకర్షించే వయసులో ఉన్నారు. పెద్దలుగా అప్పుడు మేము ఏం చెయ్యాలి? ఉమ్. ఏ పార్టీకి వెళుతున్నారు, ఫంక్షన్స్ కి వెళుతున్నారు, తయారై వెళ్ళండి. అవును. కానీ ఇటువంటి స్థానాలకు, ఏకాగ్రత కావాల్సిన స్థానాలకి, ఉమ్. భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాల్సిన స్థానంలో, భగవంతుడి సాన్నిధ్యానికి వెళ్ళే స్థానంలో తల్లి ఒబ్బిడిగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళండి అని చెప్పడం కనుక ఒకరొకరికి తప్పనిపిస్తే ఇంకా ఆ విధంగానే వాళ్ళు దాన్ని నిర్ణయించుకోవచ్చు. అసలు పొరపాట్లు ఇంట్లోనే జరుగుతున్నాయమ్మా. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఇలా కాదు, ఇలా పెరగాలి, ఇలా మన వస్త్రధారణ ఈ విధంగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకంటే పేరెంట్సే అలాంటి ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? పేరెంట్స్ కూడా ఏమైతుందంటేనమ్మా, సమాజం చేసే ఒక అల్లరికి లోనవుతున్నారు. అర్థమైందా తల్లి? సమాజం ఒక అల్లరిని తయారు చేస్తోంది. ఏమని? ఇలా ఉండడం ఫ్యాషన్, ఇలా ఉండడం గొప్ప, ఇలా ఉంటే మీ పిల్లలు చాలా ఆధునికంగా ఉన్నట్టు. దానివల్ల ఏమవుతున్నా అంటే మధ్యతరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు కూడా ఆకర్షితులవుతున్నారు అటు పక్కకి. అలాంటప్పుడు మా అలాంటి ధనికులు, ఈ రోజు నేను ధనికురాల్ని, మా లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పారనుకోండి, అయ్యా మనం ఇలా ఫ్యాషనబుల్గా ఉండడానికి, విద్యాభ్యాసం చేయడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, చక్కటి ఉద్యోగాలు సంపాదించడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, సంస్కారాలు నేర్చుకోవడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, చక్కటి వివాహ బంధంలో ముడిపడడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, వివాహం అనంతరం చక్కటి వివాహ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, చక్కటి తల్లిదండ్రులు అవ్వడానికి ఫ్యాషనబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇది పాడు చేస్తుంది. ఫ్యాషన్ అంటే ఏంటి? మన సంస్కృతిని కూడా దాటేసి అసభ్యకరంగా బతకే ఒక స్థాయిలో ఒక మనిషి వస్తే ఇవన్నీ పాడైపోతాయి, కానీ ఇవన్నీ ఉద్ధరించబడవు. యు క్యాన్ డూ ఫ్యాషన్. మనకు చూసితే ఆ ఫ్యాషన్ చేసుకుంటా భలే బాగుంది, వాళ్ళ అందంగా ఉంది అమ్మాయి, ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి అనిపించే ఫ్యాషన్ ఏదన్నా చేసుకోండి. అవసరమా ఈ అమ్మాయి ఇలా వేసుకోవడం, లేకపోతే ఆ అబ్బాయి అలా ఉండడం అవసరమా? ముచ్చటగా అన్నాడే పిల్లాడు, బుద్ధిమంతుడిలా అనిపిస్తుంది. మనం మగ పిల్లని చూస్తే ఉంటే అమ్మ బుద్ధిమంతుడిలా ఉండాలని కోరుకుంటాం, అంతేకాని జులైగా ఉండాలని చూడాలని ఇష్టపడం. తల్లిదండ్రులు అది బోధించాలి పిల్లలకి, మగ పిల్లలకి. అలా ఉండడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాల వరకు ఎన్నో జరుగుతున్నాయి అమ్మ. కన్న తండ్రే తన కూతుర్ని, ఇలాంటి ఎన్నో వింటున్నాం, ఎన్నో జరుగుతున్నాయి. ఈ రోజు సొసైటీలో ఆడపిల్లలు అసలు ఏ విధంగా ఉండాలంటారు? ప్రేరేపించకుండా ఉండాలమ్మా. మగవాడిని ప్రేరేపించకూడదు తల్లి. ఏమన్నా చెయ్యండి, మగవాడిని రెచ్చగొట్టేటట్టు తయారవ్వకండి. ఎలా అన్నా మాట్లాడండి, మగవాడిని గౌరవించేటట్టు మాట్లాడండి. ఇప్పుడు ఏమవుతుంది, మనం గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు నువ్వు గౌరవం ఇస్తే అంటే నువ్వు కంజ వెనక్కి వేస్తాడు మగపిల్లవాడు. అవునండి. ఈవిడ గౌరవాన్ని కోరుకుంటుంది అని తెలుసుకుంటాడు. నువ్వు గౌరవం ఇస్తే దాని అర్థం ఏంటి? గౌరవాన్ని కోరుకుంటున్నావు అని అర్థం. మరి నువ్వు గౌరవాన్ని కోరుకోవాలంటే ముందు గౌరవం ఇవ్వాలిగా. ఇప్పుడు గౌరవం ఒక్కసారి ఇవ్వలేదనుకో తల్లి, ఏమవుతుంది? చిన్నగా విషయం చెప్తాను. చెప్పండి. ఏంట్రా ఇంటి రోజు ఇలా వచ్చావు ఏంట్రా అనింది అనుకో ఆడపిల్ల, అవునే ఏం చేయాలి, మూడు లేదే నాకు అంటాడు. ఈ అవునరా ఏంటే మధ్యలో ఏమవుతుంది, అక్కడ నిలబడ్డాడు పిల్లాడు ఇలా పక్కకు వస్తాడు, పక్కకు వచ్చిన పిల్లాడు ఎలా భుజం మీద చెయ్యేస్తాడు, మగ పిల్లాడిని ఎలాగదా ఇలా అంటాడు, ఈ పిల్లని కూడా అలా దగ్గరికి లాక్కుంటాడు. ఈ దగ్గరికి లాక్కోవడంలో ఏమవుతుందంటే ఆ స్పర్శకు ఉన్న ఆ అనుభూతి, గొప్పతనం పోతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ తర్వాత ఇంకొక చోట చేతులు పడిపోతూ ఉంటాయి. ఆ చేతులు పడ్డాక వీళ్ళకి తేడాలు కనిపించవుతాయి. ఇప్పుడు మనందరం మనిషి జన్మ ఎత్తిన వాళ్ళం, మనం మానవ జన్మ ఏంటి, బుద్ధిరీత్యా ఉన్నతోన్నతమైన స్థానం. ఇప్పుడు మనకి జంతువులకి తేడా ఏంటంటే మనం ఆలోచించగలిగింది ఒక జంతువు ఆలోచించలేకపోతుంది. లేకపోతే జంతువు కూడా కంప్యూటర్లు చేసేసేది, జంతువు కంప్యూటర్లు కనిపెట్టేసేది, జంతువు కూడా ఫ్లైఓవర్స్ వేసేసుకొని హాయిగా వెళ్ళిపోయేది. ఏమ్మా, జంతువులు ఏరోప్లేన్లు తయారు చేసుకుని దేశ విదేశాలు చూసేసి ఉండేది. మనకు వాళ్ళకు తేడా ఉన్నప్పుడు ఆ బుద్ధి మనని, మన ఔన్నత్యాన్ని, మన గొప్పతనాన్ని, మన సంస్కారాన్ని, మనకు ఆత్మాభిమానాన్ని కూడా తయారు చేయగలగాలి మన చుట్టూరు. అప్పుడు మానవ జాతికి ఒక అందం ఏర్పడుతుంది. ఆ అందం ఎలా ఉండాలని నేర్పించిందే సనాతన ధర్మం. ఏమన్నా చెయ్యి, యుద్ధం చెయ్యి, ఖడ్గ విద్యలు నేర్చుకో, విద్యలో వెనకాడకు. నువ్వు స్త్రీ పురుషుడు ఎవడైనా విద్యలో వెనకాడకు.
ఉమ్. సంస్కారంలో మాత్రము రాజీ పడకు. అంతే అమ్మా, ఇంతే. పెద్ద అవును. నేను చెప్తున్నది ఏమీ లేదు సమాజానికి. అమ్మా, అంటే ప్రభుత్వం చేయలేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేశంలో కోరుకునేది విద్యా వైద్యాన్ని కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం చేయలేనటువంటి వైద్యం ఎంతో కొంత మీరు చేస్తున్నారు. అంటే ప్రజలకు రానున్న కాలంలో మీరు విద్య విషయంలో కూడా సహాయం చేయగలుగుతారా? నేను ఇవి రానున్న కాలంలో ఏం లే కాదమ్మా, ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా కానీ, ఉమ్. అమ్మ మాకు ఈ పుస్తకాల కష్టంగా ఉంది, లేకపోతే ఈ అన్నం ఇబ్బంది పడుతుందామే, మాకు ఈ చెప్పులు కావాలి, మాకు ఈ బ్యాగ్ కావాలి, పోనీ మాకు ఈ బస్ పాస్ కావాలని గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఈ రోజుకి మా దగ్గరికి, మా నుంచి ఏ సహాయం మేము వాళ్ళకి చేయగలమో మా దగ్గరికి రావచ్చు. ప్రైవేట్ స్కూళ్ళని తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. అవును. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారా, నా దగ్గరికి రండి. మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎవరైనా ఉండొచ్చు, అది నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, ఏదైనా ప్రభుత్వంలో చదువుకుంటున్న వాళ్ళు ఏ పిల్లలైనా, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి పిల్లలైనా, మీకు ఏ కష్టం ఉందో నా దగ్గరికి రండి. నాకు చేతనైన సహాయ సహకారాలను నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను అందిస్తూనే ఉంటాను. అమ్మ, మిమ్మల్ని కలవాలంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని కలవాలి? మాకు లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ కానీ, లతామా ఫౌండేషన్ కానీ, ఈ రెండిట్లో మీరు ఏది టైప్ చేసినా మా అడ్రస్, మా ఫోన్ నంబర్తో సహా వచ్చేస్తుందమ్మా ఇంటర్నెట్లో. ఓకే అమ్మా. అది టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. దానికి ఒక లెటర్ ముక్క పడేయండి, నేను ప్రతి లెటర్ చదువుతా. అవసరమైతే ఆ లెటర్లో వెంటనే మేము కాంటాక్ట్ చేసి, ఫోన్ చేసి, మీకు వీలైనంత తొందరగా మీ సహాయాన్ని మేము మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. ఏదో మరి లక్షలలో ఉన్నవైతే ఈ రోజు నాకు చేత కాదు తల్లి. ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అలా నా స్వార్జితంతో చేస్తున్నానమ్మా. నాకేం ఎవరి ఫండ్స్ రావు, నాకు ఎవరు ఫండ్స్ వెయ్యరు. ఈ మధ్య పాపం కొంతమంది 5,000, 6,000 అని ట్రస్ట్ లో వేస్తున్నారు యాగశాలకని. అక్కడ ఇప్పుడు యజ్ఞం కూడా జరుగుతుంది 6 నెలల పాటు. భారత భాగ్య, మీరు కూర్చున్నది అదే యాగశాల, భారత భాగ్య సమృద్ధి కోసము. ఒక పక్క యాగం జరుగుతూనే ఉంది 6 నెలల పాటు. మరి అది నేను పోషించుకోవాలి. ధర్మాన్ని నమ్మే నేను యజ్ఞ యాగాదులు అనేవి అపర ధర్మ మార్గాలు దేశాన్ని సంరక్షించడానికి. అది పోషించుకుంటూ, విధవాళ్ళని పోషించుకుంటూ, ఓల్డ్ సిటీలో చేసే చాలా సనాతన ధార్మిక సంబంధించిన కార్యక్రమాలకి పోషించుకుంటూ, నేను ఈరోజు ఒక్క మనిషినే కదా తల్లి ఇవన్నీ ముందుకొచ్చి చేస్తున్నాను. దీంతో పాటు లోకులు కాకులు అనుకుంటున్న కాకుల సౌండ్లు కూడా వింటూ, ధ్వనులు వింటూ, వాటిని పక్కన జరిపేసుకుంటూ, వాటికి భయపడకుండా, వాటికి పోతే పోనీలే అనుకుంటూ చిరునవ్వుతో వాటిని దాటించుకుని ముందుకు వెళుతూ, నేను ఏ గవర్నమెంట్ ఫండ్స్ నాకు లేవు, ఏ రకమైన వేరే కంపెనీల నుంచో వేరే వాటిని CSR ఫండ్స్ నా దగ్గర లేవు. ఎవ్వరు నాకు ఈ రోజు దాకా ఏ ఫండ్స్ వేయలేదు. మా సొంత ఫండ్స్, మా సొంత కష్టార్జితంతో ఇవన్నీ చేస్తున్నాం.